తెలిసినాక మీరు ఆకుకూడ మాడవే మంచిగా వీడియో కాల్ చేసి డాన్స్ ఆడుకుంటా ఆ టైంలో తెలుసా. నాకు ఏదైనా తెలుసా అన్న? నాకు తెలిసిన తర్వాత నేను చాలా బాధపడ్డా అన్న. నాకు ఏం అర్థం కాలే. నిన్ను ఏడోమని బాధపడమని చెప్తలే ప్రియాంక. నాకు కూడా బాధ అనిపిస్తుంది అన్న. 100 సార్లు చెప్పినా అన్న, ఎందుకంటే ఆయన మీద నాకు రెస్పెక్ట్ పోదు. ఎందుకంటే మా డాడీకి ఉన్న సిచ్యువేషన్ లో ఆయన వచ్చిండు, సాధించిండు. నువ్వు తిండి లేకుంటున్నావా? ఫాస్టింగ్ నాకు తెలుసా నేను ఏం చేస్తున్నాను అనేసి. చూపించుకోలేను కదా అన్న, నాకు తెలుసు నేను ఎంత బాధపడుతున్నాను. అందరి ముందు నవ్వుతా కానీ నాకు తెలుసా అన్న నేను ఎట్లా సఫర్ అవుతున్నా, నేను ఎట్లా బాధపడుతున్నా నాకు మాత్రమే తెలుసు. ప్రియాంక అయితే వచ్చింది. ఇన్ని రోజులు కేరళలో ఉండే వచ్చిందంట. కిందికి బెన్ని బెన్ని అని ఏమైంది? మేము అప్పటికి ఆయన గురించి వెయిట్ చేసినాం. ఇవాళ వచ్చినాయి. ఎప్పుడు వచ్చినావు? మొన్న వచ్చినా. బెన్ని గురించి వెయిట్ చేస్తున్నాం. ఇంట్లో స్నానం చేస్తున్నాడు. సరే సరే పైన ఎక్కరా, నువ్వు పైన ఎక్కరా. ఏడు నిలబడతా టైం పాస్ చేయడానికి వస్తుంది. ఇన్ని రోజులు కాల్ చేయలే, ఏం చేయలే. 3 రోజులు అయింది వచ్చేటికి. 3 రోజులు ఇంత ఇది లేదు, ఆమె ఫిక్కర్ లేదు, ఏం లేదు. ఛానల్ పోయిందని చెప్పేసి వచ్చినావా? ఎప్పుడు వచ్చినావు? నీ ఎంజాయ్మెంట్ నీకు, నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నావు. అసలు ఏంది అసలు నీకు అర్థమే అవుతలేదు అన్న. నేను వెళ్ళినా అన్న, నాకు ఏదైనా తెలుసా అన్న? నాకు తెలిసిన తర్వాత నేను చాలా బాధపడ్డా అన్న. నాకు ఏం అర్థం కాలే. మళ్ళీ 3 రోజుల కిందకి వచ్చినా అంటూ వచ్చి అసలు కలిసినావు నన్ను? అరే సన్నీ నేను రాలేదా సన్నీ? మనం ఏడ బిజీ ఉండే చెప్పు. చేపించుకుని సడన్ అయితే ఫోన్ చేయాలి కదా. టెన్షన్ లో నువ్వు నీ మధ్యలో నువ్వు తిరుగుతున్నావు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు. బెన్నర్తోనే ఉన్నా నిన్న నైట్ 3 వరకు బెన్నర్తోనే ఉండే మేము. అన్నకు మాట చెప్తే అటు తెలియదు, నాకేం తెలియదు. అయ్యా నాకు తెలిసి బెన్నర్ చెప్తాడేమో అనుకున్నా. మీరు బెన్నర్ పర్సన్ ఆడు ఉన్నాడు ఛానల్ మీద ఏడ్చుకుంటున్నాడు. ఏ టైం లో లేదన్న, ఆయన నార్మల్ గానే ఉండు. ఇప్పుడు ఆయన ఏంటంటే మనం యూట్యూబ్ లో అప్రిల్ కూడా చేసినాం. అప్పీల్ చేసిర్రు. అప్పీల్ అని చెప్పి అప్రిల్ అదే అప్పీల్ చేసినాం. అది రానికి టైం పడుతుంది, అది రావడానికి టైం పడుతుంది. దాని గురించే వెయిట్ చేస్తున్నాం మేము. అప్పటి వరకు ఆయన అయినా సరే అప్పటిదాకా మనం అందరం కలిసి ఉండాలి కదా. కలిసి ఉంటున్నాం కదా. వచ్చినావు అని చెప్పి నువ్వు వచ్చినా సన్నకే తెలియదు, నాకే తెలియదు నువ్వు వచ్చినట్టు. అన్న నేను స్నాప్ డైలీ పెడుతున్నా అన్న. స్నాప్ పెడితే నేను స్నాప్ డైలీ చెక్ చేస్తాడా? స్నాప్ ఉన్నాడా? నేను రాగానే బెన్నర్తోనే ఉన్నా మొత్తం. స్నాప్లు ఉన్నా, ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూడలేదు. ఇంటర్వ్యూ అసలు గాయది మీ ముఖంలో అనిపిస్తుంది మంచిగా అయింది, ఆయనకి వేయింది ఛానల్ అని అనిపిస్తుందా మీకు? అంతే అదే మన అట్టే ఉంది నీ ముఖంలో. నువ్వు అట్లా అనుకుంటే ఇప్పుడు నేను బాధపడుతున్నా అనేసి నేను చూపించుకోలేను కదా అన్న. నాకు తెలుసు నేను ఎంత బాధపడుతున్నా. ఎందుకంటే ఒక టైంలో నాకు ఏం లేనప్పుడు ఆయన మొత్తం నాకు సపోర్ట్ చేసిండు. నా బ్యాక్గ్రౌండ్ మొత్తం వేరేది. యాక్చువల్లీ నాకు ఈ పొజిషన్ తెచ్చిచ్చిండు. అలాంటి వ్యక్తిని నేను ఎందుకు అనుకుంటా అన్న ఇట్లా జరుగుతుంది అనేసి. నేను కూడా చాలా ఏడ్చినా అన్న. ఒక మాట ఏంటంటే మనం ఇట్లా బాధపడుకుంటూ ఆయనకి చెప్పినాం అనుకో, ఆయన ఇంకా బాధపడతాడు. దాని బదులు మనం నార్మల్ గా ఉంటే ఆయనకు నార్మల్ చేయడం. నీకే తెలియాలి నార్మల్ ఉండి నార్మల్ అంటే ఏం చేస్తావు నాకే అర్థం అవుతుంది. నార్మల్ అంటే ఎంజాయ్ చేయాలా, ఎక్కడ కేరళ పోవాలా అని తెలిసినాక మీరు ఆకుకూడ మాడవే మంచిగా వీడియో కాల్ చేసి డాన్స్ ఆడుకుంటా ఆ టైంలో తెలుసా. డాన్స్ చేసి ఆడుకుంటా వీడియో చూసి నాకు తెలుసా నా టైంలో. ఎందుకు తెలియదు నీకు? ఇప్పుడే అయింది కదా. నాకు తెలియదు. నేను నార్మల్ గా నీకు కూడా చేసిన, బెన్ని కూడా చేసిన. దాని తర్వాత నైట్ నాకు బెన్ని చెప్తుండు మన ఆ టైం కి వీడియో తీసుకుని ఆడుతున్నాం మనం. అయ్యో అన్న నాకు అసలు ఎందుకు పెడుతున్నారు కూడా తెలియదు అన్న. నాకు నువ్వు పిచ్చిదాన్ని కాకపోతే టైం పాస్ చేసుకుంటే వీడియో కాల్ చేసుకుంటే ఇంటికి వచ్చినాక చెప్పు. కాదు ఒకళ్ళు బాధపడుతుంటే ఎంజాయ్ చేసుకుంటే ఎంతవరకు కరెక్ట్ ప్రియాంక? నువ్వు చెప్పు.
అరే ఓనీ అని ఎంజాయ్మెంట్ ఇష్టం కానీ ఇట్లాంటి టైంలో కరెక్ట్ కాదు. అందరం కలిసి ఉండి అందరు ఇప్పుడు మాకు తెలియదు కదా అసలు. ఇంకా నీ ఇష్టం ప్రియాంక, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. ఆడ హెల్ప్ చేసిండు హెల్ప్ చేసిన అని చెప్పి మాటలు మాట్లాడడానికి ఉంది కాదు, కానీ దానికి మించి ఏం లేదు, ఏం చేయడానికి లేదు, దేనికి అన్నా లేదు. నేను ఫాస్టింగ్ చేసుకుంటా ఛానల్ రావాలని నీకు తెలుసు, నేను తిండి లేకుండా ఉండలేను అనేసి. అవును తెలుసు, నువ్వు తిండి లేకుంటున్నావా? ఫాస్టింగ్ నాకు తెలుసా నేను ఏం చేస్తున్నాను అనేసి. నేను అసలు బయటకు పోయినా వీళ్ళతో పోయినా కూడా నేను తింటున్నానా? అసలు నేను ఏమంటలే అన్న, మీకు తెలియదా అన్న, మీరు తెలియకుండా మాట్లాడక నేను బాధపడతాం అనేసి నేను ఆయన ముందు ఎక్స్ప్రెస్ చేయలేను, ఎందుకంటే ఇంకా బాధపడతాడు అనేసి. తెలియకుండా తెలియదు అంటే చెప్తేనే తెలుస్తుంది. నాకు తెలుసా అన్న నేను ఆడ నుంచి ఏడ్చుకుంటూ వచ్చినా అన్న ఛానల్ లో, ఎందుకంటే ఆయన ఎంత కష్టపడ్డాడు. నేను ఫస్ట్ నుంచి లేను, ఉన్న రోజు చూసిన తెలుసు, మస్తు కష్టపడ్డాడు, ఎంత కష్టపడ్డాడు. నేను ఫస్ట్ నుంచి లేను కాబట్టి నేను అది మాట్లాడలేను. నేను ఉన్న రోజులు నేను చూసిన అన్న. ఆయన ఆ వ్యక్తి కాదన్న, ఛానల్లో వచ్చి యూజ్ చేసి వెళ్ళిపోమనేసి చెప్పే వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే ఆయనే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసిండు అన్న. మీకు చేసిండో చేయలేదో నేను చెప్పను, నాకైతే అన్న చాలా చేసిండు. నేను చెప్పలేను, నీకు 100 సార్లు చెప్పినా అన్న. ఎందుకంటే ఆయన మీద నాకు రెస్పెక్ట్ పోదు, ఎందుకంటే మా డాడీకి ఉన్న సిచ్యువేషన్ లో ఆయన వచ్చిండు, సాధించిండు. సరే సరే తెలుసు, ఇవన్నీ తెలుసు. కాదన్నా నేను ఎందుకు బాధపడాను నన్ను ఒక్క మాట చెప్పాను. నాకేం తెలుసు, నువ్వు ఆ టైంలో నువ్వు చూసి కావాలని డాన్స్ ఆడుతున్నావు నేను అనుకున్నా. నేను ఏం చెప్పాలి నాకేం అర్థమైతలే. గైజ్ ఈ ఛానల్ పోయింది అనేసి వీళ్ళకి ఎంత బాధ ఉందో నాకు కూడా అంతే ఉంది. కానీ ఆయన ఎంత సఫర్ అయిండు నేను చూడలే. ఉన్న రోజులైతే నేను చాలా చూసిన. ఆయనే ఆ వ్యక్తి కాదు, అంటే అందరిలాగా ఆయన వాడుకొని వదిలే వ్యక్తి అయితే కాదు, సాధిస్తాడు ఎండ్ వరకు. కానీ ఆయనతో ఇట్లా జరిగింది అనేసి నేనే తీసుకోలేకపోయినా. ఆయనే నాకు చెప్పిండు. అయితే నేనేమనుకున్నా అంటే కామెడీ చేస్తుండు అనేసి. తర్వాత స్టోరీ మెన్షన్ చేయడం స్టార్ట్ అయింది. నేను అప్పుడు కూడా కామెడీ అనుకున్నా. దాని తర్వాత మెల్లగా ఏడ్చుకుంటా మాట్లాడిన తర్వాత నేను చాలా ఫీల్ అయినా. కానీ నేను ఆయన ముందు నేను ఏడ్చుకుంటా మాట్లాడితే ఆయన చాలా డౌన్ఫాల్ అయిపోతాడు. ఎందుకంటే ఆయనే బయట నుంచి ఎంత నార్మల్గా ఉండు కానీ ఆ నార్మల్ లేడు, అందరికి నవ్వుపిస్తాడు. ఈ టైం ఎట్లా వచ్చిందంటే ఆయన ప్రతి ఒక్క బ్యాడ్ సిచ్యువేషన్ లో నాకు సపోర్ట్ ఇచ్చిండు. కానీ ఒక్క మాట ఏంటంటే ఎవరు చేసిరో ఏందో నాకు తెలియదు, కానీ వాళ్ళకి ఒక్కసారి అయితే థ్యాంక్ఫుల్ చెప్తా. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ వచ్చింది, నేను సపోర్ట్ చేసుకుంటా. అంటే మా టీం ఎట్లా అంటే ఆయన కింద పడినా కానీ లేచి ఆయనకు ఉంది, లేస్తాడు కూడా. ఎందుకంటే జెన్యూన్ ఫాలోవర్స్ ఆయనకి చాలా సపోర్ట్ చేస్తాడు, అది చాలు ఆయనకి లేవడానికి. ఆయనకి జర టైం కావాలి లేవడానికి. కానీ మనం ఇట్లానే ఏడ్చుకుంటూ ఆయనతో మాట్లాడి బాధపడుకుంటూ మాట్లాడినామంటే ఆయన చాలా కింద పడిపోతాడు. అందుకే నేను ఆయన ముందు ఏడవలేను, చెప్పలేను, నవ్వుకుంటూనే ఉన్నా. నా వల్ల ఇంకా నవ్వాలనే కోరుకుంటున్నా, అంతేగాని ఆయన బాధ పెట్టడానికి కాదు. నిన్ను ఏడవమని బాధపడమని చెప్తలే ప్రియాంక. నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏ ప్లేస్ నుంచి ఎట్లా వచ్చిండు, ఆయన బాడీలో మొత్తం రాడే అన్న. వేరే వాళ్ళు ఉంటే గివ్ అప్ ఇచ్చేస్తాడన్న, ఆయన ఇయ్యకుండా ఇంకా స్టాండ్ తీసుకుండు. కానీ ఆయన ముందు నేను ఏం మాట్లాడినా కానీ అంటే బాధపడద్దు అనేసి నా ఇంటెన్షన్, అంతే అన్న. ఆయన గురించి నేను ఏం చేస్తున్నా ఏంది నాకు తెలుసు. నేను నాకు కడుపుకి ఎప్పుడు కొట్టుకోలే అన్న, నీకు కూడా తెలుసు. ఏ సిచ్యువేషన్ తినకుండా ఉండా. కానీ నాకు ఆ ఛానల్ వచ్చినా రాకపోయినా గానీ ఆయన లెవ్వాలనే చూస్తాను. ఫాస్టింగ్ ఉంటున్నావా అన్ని మాకు తెలుసు. నేను కూడా చెప్పలే. ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే నువ్వు తినకుండా ఉండవని నాకు తెలుసు. నాకు తెలుసా అన్న, నాకు డైలీ నాకు అసలు నేను ఫాస్టింగ్ ఎప్పుడు లేను. కానీ ఆయన గురించి నేను ఏదైనా చేస్తా అన్న, ఏదైనా చేస్తా. చెప్తున్నా కదా, ఆ ఛానల్ వచ్చింది అనుకో, నేను చెప్తున్నా కర్మ ఎవ్వరు చేసిరో లాస్ట్ కి తెలియాలి. మనం నవ్వుకుంటే వదిలేస్తాం కదా అన్న, కర్మ అయితే వదిలేదు అన్న, నేను ముందే చెప్తున్నా. నిజంగా చెప్తున్నా అంటే అసలు తినకుండా ఉండదు. ఇక బెనర్ గురించి ఉంటుందని చెప్పి ఎప్పటికెళ్ళి ఉన్నావు అసలు? 3 days అయిపోయింది. 3 days నుంచి సాయంత్రం ఆగానే ఫోన్ చేస్తావు నాకు. చెప్తలేదు ఫాస్టింగ్ చెప్తలేడు.
నేనన్నా మీకు చెప్తుండే అన్న దేనికో నేనేమనుకున్నా మన హెల్త్ రీజన్స్ ఏమో అని చెప్పి నేను సైలెంట్ గా ఉంటాను. నేను ఎందుకు అడుగుతావు అన్నాను. వాళ్ళు చెప్పాలా ప్రియాంక, మళ్ళీ మేమేదో కలిసి ఆలోచిస్తున్నాం నీ గురించి. ఆయన ఏదో బాధలో కోపం అయిపోయింది మీద ఇప్పుడు. పర్లేదు, ఎవరికైనా ఉంటది అన్న, కానీ నాకు తెలుసా అన్న, నేను నాకు అయితలే గానీ నేను ఉంటా అన్న. అదైతే నేను ఉంటా, ఆయన గురించి నేను ఏదైనా చేస్తా అన్న. నేను అందరి దగ్గర నవ్వుకుంటుంటా కానీ అన్న, అందరి ముందు నవ్వుతా గానీ నాకు తెలుసా అన్న నేను ఎట్లా సఫర్ అవుతున్నా, నేను ఎట్లా బాధపడుతున్నా అని నాకు మాత్రమే తెలుసు. నీకు ఇట్లాంటి కామెంట్లు ఏమైనా వచ్చినాయా? కామెంట్లల్లా మంచిగా అయింది, ఛానల్ పోయింది అట్లాంటి ఏమన్నా హేటర్స్ వచ్చినాయి. మరి ఏం చెప్పాలనుకుంటున్నాను అట్లాంటి వాళ్ళకి? ఏం చెప్తా అన్న, ఏం చెప్పొద్దు ప్రియాంక ఫస్ట్. అన్న ఒక్క మాట అన్న, హేటర్స్ ఎంత పెరిగినా గానీ ఆయన ఎంత లేస్తాడని వాళ్ళకి తెలియదు. మాట్లాడితే అంటే ఏం తిడతలేమన్నా, రిప్లై అవసరం మీరు ఇంత తిట్టుకుంటా మాట్లాడితే మేము కూడా అంత షార్ప్ అవుతాం. ఏమనొద్దు సార్ అంతే. థ్యాంక్ యూ చెప్తున్నా కదా, మీరు చేసిన పనికైతే థ్యాంక్ యూ. మీ వల్ల ఇప్పుడు ఆయన ప్లేస్ లా ఎవ్వరున్నా గానీ రివెంజ్ తీసుకుంటారు కానీ ఆయన తీసుకోడు. అని ఆయన ఎట్లీ కంబ్యాక్ ఇస్తాడో ఒక్కొక్కరు చూసి కింద పడుకోవాలి, బట్టలు చింపుకోవాలి. ఆయన ఫైనల్ ఏమనేది అంటే గాయస్, అయ్యో మీరు ఎవ్వరు ఎన్ని మాట్లాడుకున్నా ఖాళీ మనం ఏం మాటలు ఉన్నాయి, మన ఓన్లీ రిజల్ట్స్ ఉంటాయి. సో అదే మేము చెప్పాల్సుకునేది. బెన్నర్ రైడర్ 46 ఇప్పుడు చూసే బెన్నర్ రైడర్ 46 చాలా డిఫరెంట్ ఉంటది గైస్, చాలా అంటే చాలా డిఫరెంట్. ఏదైనా మంచి గురించి అయితే చెడు గురించి మళ్ళీ బిహైండ్ అంటే ఛానల్ బిహైండ్ ద రీజన్స్ అంటే ఏమన్నా ఉండొచ్చు రీజన్స్ ఛానల్ పోవడానికి అంటే, కానీ మనకి తెలిసిన మాటలు ఏంటంటే ఇట్లా వినిపిస్తున్నాయి. వాళ్ళు చేసి ఉండొచ్చు, చేస్తే చేసుకోరు రాబాయ్, చేసుకుంటే మాకేం ఫరక్ కూడా. కాకపోతే మాకు కడుపు మీద కొడుతురు, మళ్ళీ మేము మా 5 ఏళ్ళు మాకు నోట్లోకి పోతాయి, మేము కష్టపడతాం. కాకపోతే మీరు ఏడ్చుకుంటూనే ఉంటారు అంతే, అంతకుమించి ఏం లేదు. ఏడ్చుకుంటే మీరు టైం వేస్ట్ చేస్తారు. పని చేసుకుంటే మేము ఎంత చేసినా ఎక్కడో అక్కడ ఉంటాం. అలా అయితే అక్కడ ఉంటారు. కాలిపల్లి ఇమ్రాన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, మన యూట్యూబ్ అకౌంట్ తెలిసిపోతుంది ఎవరు చేసారు ఏం చేసారు అనేది తెలిసిపోతుంది.